హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు మైత్రీస్ కిచెన్. ఈరోజు మనం 10 రోజుల పాటు నిల్వగా ఉండే కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ కరివేపాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఈ కరివేపాకు పచ్చడి అన్నంలోకైనా, చపాతీ, ఇడ్లీ, దోశ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2.5 కప్పుల కరివేపాకు, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, నిమ్మ సైజంత చింతపండు, 5 నుంచి 6 ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం బెల్లం, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, 2 టేబుల్ స్పూన్ నూనె. ఫస్ట్ కరివేపాకు ఫ్రెష్ది తీసుకోండి. వాటర్తోని బాగా వాష్ చేయండి. తర్వాత ఒక క్లాత్లో వేసి ప్యాన్ గాలికి 1 గంట సేపు ఆరబెట్టండి. మొత్తం కరివేపాకు ఇలా ఆరిపోయాక ఒక గిన్నెతోని కొలతలు తీసుకోండి. నేను ఇక్కడ 2.5 కప్పుల దాకా కరివేపాకును తీసుకున్నాను. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళల్లో చింతపండు నానబెట్టుకోండి. అందులోనే బెల్లం వేసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి. కడాయి తీసుకొని వేడెక్కాక అందులో నువ్వులు వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకోండి. 2 నిమిషాల తర్వాత ఇలా నువ్వులు ఎర్రగా వచ్చాక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక అందులో మనం ముందుగా డ్రై చేసుకున్న కరివేపాకు దాంట్లో వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు కరివేపాకుని వేయించుకుంటూ ఉండండి. కంటిన్యూస్గా కలపండి. కరివేపాకు ఇలా ఎర్రగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే చల్లార్చుకున్న కరివేపాకు, కారం, ఉప్పు, జీలకర్ర, వెల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా పౌడర్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు, బెల్లం వేసుకోండి. కానీ ఒకసారి చెక్ చేయండి బెల్లం కరిగిందా లేదా. ఒకవేళ కరగకపోతే స్టవ్ మీద పెట్టుకోండి. 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బెల్లం కరిగిపోతుంది. తర్వాత వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, కరివేపాకు పచ్చడి ఇలా ఉంటుంది. ఇప్పుడు తాలింపులోకి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, 7 నుంచి 8 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఆయిల్లో వేయించుకోండి. తర్వాత పసుపు వేసుకొని 2 నిమిషాలు అయ్యాక కరివేపాకు పచ్చడి ఇందులో వేసుకొని కలపండి ఒకసారి. ఎంతో రుచికరమైన, ఆరోగ్యాన్ని మంచి చేసే కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.